ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 6th ఇయర్. 6th ఇయర్ కదా. 6 ఇయర్స్ నుంచి వాళ్ళు నేను భరిస్తున్నారు కదా. మీరు ఈ 6 ఇయర్స్ నుంచి రోహిణిని చూస్తున్నారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఏదన్నా అడగండి, ఆవిడకి కష్టం అయితే సారీ అంటది, లేదు అంటే జెన్యూన్ ఆన్సర్ చెప్తది. గో సింపుల్ అడగండి. హాయ్ రోహిణి అక్క, మీకు చిన్న చిన్న డైలాగ్స్ అని చెప్పి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ డైలాగ్స్ ఇస్తున్నారంట కదా, నిజమేనా? అలా ఏమి ఇవ్వరు, బట్ నా ఫస్ట్ సీరియల్ కి అయితే చాలా చిన్న రోల్ అన్నమాట. కొంచెం ఇష్టం, కొంచెం ఏదైతే స్లాంగ్ ఉందో చాలా చిన్న రోల్ అనుకున్నారు. ఒకసారి మన ప్రతాపం చూసాక ఓకే పిల్ల చేయగలదని చెప్పి ఆ రోల్ మాత్రం లెంతీ రోల్ అయింది. నెక్స్ట్ నుంచి అన్ని క్యారెక్టర్స్ మంచిగా వచ్చి. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్. ఏంది మా అట్ట సిగ్గుపడతా ఉండవు? ఇంకేం వస్తుందా? నేను అచ్చం అనుసుకోమా. నా కోసం చేపల పులుసు తెచ్చావా? లేదు మామ, నేనే తినేసా. అయితే నేను తినాలా? మీ కార్ యాక్సిడెంట్ అయిందని విన్నాం, ఇప్పుడు ఎలా ఉంది? అది మీరు చేశారా లేదా మీకు అయిందా? మేము విజయవాడ ఈవెంట్ కి వెళ్తున్నాం, గోదావరి పుష్కరాల టైంలో ఈవెంట్ ఉంది అంటే నైట్ బయలుదేరం 11 o'clock. సో ఆల్మోస్ట్ మేము విజయవాడ రీచ్ అయిపోయాం. గొల్లపూడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా డ్రైవర్ నిద్రపోయాడు. డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు. ముందు వెళ్తున్న లారీకి వెళ్ళి గుద్దాడు 120 స్పీడ్ లో. అంతే, అంతవరకు గుర్తుంది. మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తే నేను ఆ సీట్ మధ్యలో పడుకోని కాదు, ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేరు. ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకొని నేనే జస్ట్ ఇట్లా నా చేతులతో స్లోగా పాక్కుంటూ కిందకి వచ్చి midnight 3 o'clock ఎవరు లేరు అక్కడ ఏరియాలో. సో అది చాలా, ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది.